భారతదేశంలో కొన్ని నెలలుగా శాంతి భద్రతలకు భంగం వాటిల్లిన విషయం స్పష్టంగా తెలుస్తుంది. నెలల తరబడి మణిపూర్ సంఘటనలు రగులుతూనే ఉన్నాయి. వందల మంది, వేల మంది నిరాశ్రయులయ్యారు. మణిపూర్ సంఘటన అలా ఉండగానే తమిళనాడులో జరిగిన గ్యాంగ్ రేప్ అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. అయితే రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో జరిగిన గ్యాంగ్ రేప్, మరో నిర్భయ, మరో దిశ గ్యాంగ్ రేపులను గుర్తుకు తెచ్చింది. ట్రైనీ డాక్టర్గా పనిచేస్తున్న 31 ఏళ్ల అమ్మాయిని అత్యంత పాశవికంగా అత్యాచారం చేసిన ఘటన యావత్ భారతదేశాన్ని కదిలించి వేసింది. అయితే ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సరిగ్గా స్పందించని తీరు అందరిలో అనుమానాలను రేకెత్తిస్తుంది. అయితే ఉన్న పళంగా ఆ కేసును సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది మమతా బెనర్జీ. దీనికి నిరసనగా డాక్టర్స్, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వైద్య విభాగంలోని జాయింట్ యాక్షన్ కమిటీ మెంబర్స్ల ఆధ్వర్యంలో ఆసుపత్రులు బంద్ ప్రకటించాయి. అనేక వైద్య సేవలను నిలిపివేయడం జరిగింది. అయితే ఈ బంద్కు ఉపశమనంగా మమతా బెనర్జీ దిగొచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ డాక్టర్లు వెనకడుగు వేయలేదు. బంద్ను కొనసాగిస్తూనే వస్తున్నారు. అయితే రీసెంట్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చి రాశారని ఆందోళన చేస్తున్నారు డాక్టర్స్. ఇదిలా ఉండగానే ఎస్సీ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసింది. అయితే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేక పోరాట సమితి ఏర్పాటు చేశారు. ఇటీవల ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఈ బంద్కు పిలుపునిచ్చింది ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తమ హక్కులకు భంగం వాటిల్లుతోందని సమితి కన్వీనర్ సర్వయ్య, కో కన్వీనర్ చెన్నయ్యలు అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్లుండి జరిగే బంద్ ఎస్సీ, ఎస్టీ సంఘాలు, ఉద్యోగ, విద్యార్థి, మహిళలు పాల్గొనాలని తెలిపారు. ఆగస్టు 1న ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమని తెలిపింది. ఎస్సీలు చాలా వెనుకబడిన వర్గాలుగా ఉన్నట్లు ఆధారాలున్నాయని, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ ఆవశ్యకత ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కొన్ని కులాల్లో వర్గీకరణ చేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండాలని ఎస్సీ వర్గీకరణపై చారిత్రాత్మక తీర్పును సుప్రీం వెల్లడించింది. అయితే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఈ నెల 21న బంద్కు పిలుపునిచ్చింది. అయితే దేశవ్యాప్తంగా అనిశ్చిత పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆగస్టు 21న బంద్ చేయాలని అన్ని రాష్ట్రాల కన్వీనర్లు, కో కన్వీనర్లు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ బంద్ శాంతియుతంగానే ఉండబోతుందని చెబుతున్నారు జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్స్.